నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు నిన్న నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో సోదాలు చేశారు. దాదాపు 10 కంపెనీల్లో కూడా సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సోదాల్లో ఏమైనా కీలక ఆధారాలు లభించాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి రోజుకొక సంచలనం, రోజుకొక ట్విస్ట్ సార్. మరి కొత్త పేరు నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరు వినిపించడం, తర్వాత వెంటనే సిట్ అధికారులు ఆయనకు సంబంధించినటువంటి పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించడం, మరి ఈ తనిఖీల్లో ఎటువంటి ఆధారాలన్నా లభించాయా? ఇది కొత్త పేరేమి కాదు ఫస్ట్, ఎందుకంటే మనం మాట్లాడుకునేటప్పుడు కరెక్ట్ వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి. ఈ సునీల్ రెడ్డి పేరు కొత్తగా ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఏదో లేటెస్ట్గా వినపడిన పేరు కాదు. ఇది 6 నెలల కింద నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పార్లమెంటులో ప్రస్తావించిన పేరు ఇదే. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారు. ఆ 2 పేర్లలో ఒక పేరుని ఆయన ప్రస్తావించాడు. ఈయనేమో నర్రెడ్డి సునీల్ రెడ్డి, ఇంకొక ఆయనేమో వైఎస్ అనిల్ రెడ్డి. ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన వాళ్ళే. ఇతను అంటే ఇప్పుడు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఎంత క్లోజ్ అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి నీడ లాంటివాడు. అంటే భారతిరెడ్డి తర్వాత ఆ ప్లేస్, అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్న వ్యక్తి ఇతను, ఈ సునీల్ రెడ్డి. ఇతను జగన్మోహన్ రెడ్డి ఫ్లాగ్షిప్ కంపెనీ ఒకటి ఉంది, అది సాండూర్ పవర్ అంటారు. ఆ సాండూర్ పవర్లో డైరెక్టరు ఈయన, ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి సాండూర్ పవర్ డైరెక్టర్. అదే కాకుండా సాండూర్ పవరు టాప్ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ కంపెనీ భారతీ సిమెంట్స్. ఈ కంపెనీలో కూడా ఇతను డైరెక్టర్. అంటే వైఎస్ భారతిరెడ్డి తర్వాత ఇతని పేరే ఉంటుంది. అంటే ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి అనేది అర్థం కావడానికి నేను ఆ విషయాలు చెప్పాను. మీకు పార్లమెంటులో లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించిన తర్వాత ఇతని గురించి మళ్ళీ ఎక్కడా కూడా చర్చ జరగలేదు. సిట్ కూడా ఈయన విషయాన్ని ప్రస్తావించలేదు. దాంతో చాలామంది ఏమనుకున్నారు అంటే సిట్ మళ్ళీ ప్రస్తావించట్లేదు, మరి వైఎస్ అనిల్ రెడ్డి లేకపోతే నర్రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలలో తనిఖీలు చేశారు. ఈ కంపెనీలన్నీ ఏంటి అంటే మొత్తం దాదాపుగా అతనికి 24 కంపెనీలు ఉన్నాయి. ఈ 24 కంపెనీల్లో దాదాపు ఒక 18-19 కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినవే. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మద్యం కుంభకోణం మొదలైన తర్వాత ఒక్కొక్కటి కొత్త కంపెనీలు పెట్టడం మొదలుపెట్టారు. ఇట్లా కొత్త కంపెనీలు పెట్టింది ఒక్క ఇతనే కాదు, చాలామంది పెట్టారు, చాలామందితోటి పెట్టించారు. మనకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కొడుక్కి కూడా కొత్త కంపెనీలు ఉన్నాయి. అతని పేరు మీద కూడా కంపెనీలు పెట్టించారు. ఇట్లా రకరకాలుగా కొత్త కంపెనీలు స్టార్ట్ చేశారు. ఆ కొత్త కంపెనీలన్నిటిలోకి ఈ డబ్బులు ప్రవహించేలాగా చేశారు. ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఏంటి అంటే 2-3 రకాల క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ కంపెనీలకి ఎవరైతే డిస్టిలరీస్ బ్రూవరీస్ ఉన్నాయో వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వటానికి తీసుకున్న ముడుపులు ఒక పార్టు, ఇంకొక పార్టు జీరో మాల్ అమ్మటం వల్ల. అంటే ఎక్కడ లెక్కల్లో లేకుండా మద్యం అధికారికంగానే వాళ్ళే షాపులు, వాళ్ళే షాపు ప్రెమిసిస్ గవర్నమెంట్దైనా అందులో పనిచేసే 2-3 అందరూ వైసీపీ బ్యాచే ఉన్నారు. ఆ కంపెనీకి ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ కంపెనీ ఉందో అది కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదే. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కంపెనీ నుంచి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు. అందుకని ఆటోమేటిక్గా వాళ్ళు
ఏ బాటిల్స్ ఎన్ని ఇచ్చారో చెప్పరు కదా, ఎవరికి చెప్పరు కదా, వాళ్ళకి సంబంధించిన వ్యక్తికి మాత్రమే చెప్తారు. ఈ జీరో మాల్ కూడా అమ్మి ఈ డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని పైకి పంపించటం మనం చూసాము. కట్టలు గిట్టలు అవన్నీ కూడా, నోట్ల కట్టలు ఎన్నికల్లో పంచిపెట్టడం, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన విషయాలే. ఇవి కాకుండా మొత్తం ఈ ట్రాన్సాక్షన్స్లో చేతులు మారిన డబ్బులు, ఒక్కొక్క ఇది దాన్ని బ్లాక్ మనీగా మార్చుకొని దాని నుంచి గోల్డ్ కొని, ఆ గోల్డ్ డిపాజిట్స్ ఎక్కడ పెట్టారు ఏంటి కథ, కొత్త కంపెనీలు, ఆ కంపెనీలో షేర్లు కొనటం ఎవరో పేరు మీద, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, ఆ కంపెనీల నుంచి ట్రాన్స్ఫర్ కావటం. సేమ్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో క్విడ్ ప్రోకో ఎట్లా జరిగిందో, ఆ క్విడ్ ప్రోకో అక్కడైతే క్విడ్ ప్రోకో ఉంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి లాభం పొందాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే నిర్ణయాలు తీసుకున్నాడు, ఇవన్నీ అమలు చేశాడు. అందుకని క్విడ్ ప్రోకోనే సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది. దానికన్నా ఎన్నో రెట్లు పెద్దదైన ఈ స్కాండల్ని సిట్ చాలా ఎఫిషియెంట్గా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందరికి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నది. సునీల్ రెడ్డి వరకు కేసు వెళ్తుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఈ రోజున సునీల్ రెడ్డి తలుపుని తట్టారు. అంటే వాళ్ళ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించే స్టేజి కన్నా ముందు వాళ్ళ పిఎల్ని వాళ్ళని విచారించారు. అంటే సిస్టమేటిక్గా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మనుషులు, మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదు, ఈ 3 సమాధానాలే చెప్తారు. వాళ్ళ స్టాండర్డ్ ప్రొసీజర్ కోడ్ అది. ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళు అదే చెప్తారు, మాకు తెలియదు, మాకు మర్చిపోయాము, మాకు గుర్తులేదు. మరి గుర్తులేని విషయాల్ని గుర్తు చేయాలి కదా, అదే కదా పోలీసుల బాధ్యత. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ డిలీట్ చేసిన వీడియోల్ని కూడా, అంటే వాట్సాప్లో పంపించేసి వీడు కూడా డిలీట్ చేసినా కానీ రిట్రీవ్ చేసే టెక్నాలజీని కనిపెట్టారు. ఆ టెక్నాలజీతోటి వీడియోలన్నీ రిట్రీవ్ చేస్తున్నారు. ఎవడెవడు మాట్లాడుకున్నాడు, వాట్సాప్ కాల్స్ ఏంటి, ఆ డేటా, కాల్ డేటా మొత్తం అంతా రిట్రీవ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అప్పట్లో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫోన్ను కూడా సీజ్ చేశారు. ఎందుకు? నారాయణ స్వామికి ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఎవరెవరు మాట్లాడారు, నువ్వు సంతకం పెట్టు నేను కాగితం పంపిస్తున్నా అని వాడెవడో చెప్పాడా లేదా, ఎప్పుడు చెప్పాడు, సంతకం ఎప్పుడు పెట్టారు, ఈ డేట్న వాడి కాల్ ఉందా లేదా, ఇటువంటివన్నీ సరిపోల్చుకుంటూ ఉన్నారు. అందువల్ల నారాయణ స్వామి రెడ్ హ్యాండెడ్గా ఇంకా దొరికేసినట్టే, ఇతను ఈ సునీల్ రెడ్డి దొరికేసినట్టే, వీళ్ళందరూ కూడా దొరికారు. ఈ మెయిన్గా ఈ సునీల్ రెడ్డి దొరకటం అనేది చాలా ఇంపార్టెంట్ కేసులో, అంటే కేసు దర్యాప్తులో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇంకా నెక్స్ట్ స్టెప్ అక్కడే. అందుకని మనం సిట్ పోలీసుల్ని ఈ లిక్కర్ కేసు దర్యాప్తు చేస్తున్న రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్న ఈ సిట్ పోలీసుల్ని మనం ఎంత అభినందించినా తక్కువే. ఎందుకంటే ఇంత షార్ట్ స్పాన్లో, ఇంత స్వల్ప కాలంలో ఈ కేసు, అతి క్లిష్టమైన ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. అందుకని వీ హ్యావ్ టు అప్రిషియేట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. మరి ఏపీ లిక్కర్ స్కామ్లో సునీల్ రెడ్డి తర్వాత ఇంకా అంతిమ దోపిడీదారుడే అని మరి సిట్ని అభినందించాలని స్వల్ప కాలంలోనే ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.